Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Children in the Church. సంఘమందలి బాలబాలికలు అనేటటువంటి అంశాన్ని గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాం. ప్రపంచ సబ్బాతు బడుల దినానికి వరల్డ్ సండే స్కూల్ డే కొరకు ధ్యానం చేయగలిగిన అంశం ఇది. తలల వంచి ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్య ధ్యానంలోని కృప మాకిచ్చి ఇప్పుడు నీవేమో అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, సంఘములోని బాలబాలికలు భవిష్యత్తు సంఘము అని మనం గుర్తించాలి. ద చిల్డ్రన్ ఇన్ ద చర్చ్ ఆర్ ద ఫ్యూచర్ చర్చ్. భావి భవిష్యత్తు తరములో సంఘ పెద్దలుగా, సంఘముగా తీర్చిదిద్దబడగలిగేటటువంటి ఒక వ్యక్తులు ఎవరంటే ఈ చిన్నపిల్లలే. సో ద వింగ్ ఆఫ్ సండే స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్. వీరు ఈ చిన్న వయసులో నుండి దేవుని యొక్క భయభక్తులలో పెరిగి పెద్దవారు అవుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. పిల్లలు దేవుని యొక్క భయభక్తులలో పెరిగితే ఎట్లాంటి స్థితికి చేరుకుంటారు, దేవుని యొక్క కట్టడలలో పెరిగితే ఏ స్థితి వాళ్ళకు ప్రాప్తమవుతుంది అన్న సంగతి మనము ఆలోచన చేస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఇది మనం ఎప్పటి నుండో చదివేటటువంటిది, ఎప్పటి నుండో ధ్యానం చేసేటటువంటిది. ఏమిటి అంటే మోషేను సంరక్షించడం, మోషే తల్లి ఈ మోషేను సంరక్షించడము, బాలిక అయిన మిరియాము ఈ మోషేను, బాలుడైన ఈ మోషేను కనిపెట్టుకొని ఉండడము, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ ఇద్దరు పిల్లలు కూడా భవిష్యత్తులో ఎట్లా తయారైనారు, అది మనకు చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. మోషేను వాళ్ళమ్మ 3 నెలలు సాకింది, ఇంకా కష్టమయ్యింది, పెద్దోడైపోతున్నాడు. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హైడ్ హిమ్. అతన్ని కాపాడము, దాచిపెట్టడం చాలా కష్టం. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ హర్ టు హైడ్ మోజెస్. అందుకేం చేసిందంటే ఒక జంబుతో ఒక పెట్టె తయారు చేసి దానికి కీలు పూసి బంకమట్టి పూసి అది నీళ్ళలో తేలేటట్లుగా చేసి ఆ పెట్టెలో మోషేను పెట్టి ఇదంతా గమనిస్తూ ఉంది మిరియాము. షీ హెస్ బీన్ అబ్జర్వింగ్ వాట్ హర్ మదర్ వాజ్ డూయింగ్ అండ్ షీ హెస్ నో ది ఇంటెన్షన్ ఆఫ్ హర్ మదర్. ఏంది ఆమె ఒక ఇంటెన్షన్ ఏంది అని అంటే ఈ బాలుని ఎట్లనైనా కాపాడాలా, అది ఆమె యొక్క దృక్పథం. ఆమె గోల్ అంతా ఏంటంటే ఎట్లనైనా ఐ నీడ్ టు ప్రొటెక్ట్ హిమ్, ఐ నీడ్ టు సేవ్ దిస్ బాయ్. అది ఆమె ఆలోచన. ఆ పెట్టెలో పెట్టింది. ఆమె పడే తాపత్రయము మిరియాము చూస్తూనే ఉంది. బోత్ ఆర్ చిల్డ్రన్. అసలు మోషేకైతే ఇంకా జరిగేది ఏది తెలియదు. మిరియామేమో కొంచెం ఆలోచించగలిగిన కెపాసిటీ ఉంది, ఆమె కొంచెం పెద్దదయ్యింది. అండ్ షీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. చిల్డ్రన్ విల్ కీప్ అబ్జర్వింగ్ అస్. చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. వాళ్ళకున్న చిన్న వయసులో వాళ్ళ తెలివి. అందుకనే వీ ఫైండ్ చిల్డ్రన్ ఇమిటేటింగ్ దేర్ ఫాదర్ అండ్ మదర్. ఆడపిల్లలు వాళ్ళ అమ్మలాగా, మగపిల్లలు నాయనలాగా ఇమిటేట్ చేయడం మనం చూస్తాం. దే ట్రై టు ఇమిటేట్ యాజ్ యూ లివ్. మీరు ఎట్లా బ్రతుకుతున్నారో, ఎట్లా నడుస్తున్నారో దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలుగా. సో ఇదంతా గమనిస్తూ ఉంది మిరియాము. ఆమె ఆఖరికి ఆ పెట్టెలో పెట్టింది నైల్ నదిలో వదిలేసింది. ఆమె వెళ్ళిపోయింది, కానీ మిరియాము అక్కనే నిలబడి చూస్తూ ఉంది. షీ ఈజ్ అబ్జర్వింగ్. ఏమవుతాడు ఈ బాలుడు, ఎక్కడ పోతాడు అని తమ్ముడిని కనిపెట్టుకొని ఉంది. ఏం జరుగుతుందో కూడా మిరియాముకు తెలియదు యాక్చువల్గా, చిన్న వయస్సు. అండ్ షీ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ హర్ బ్రదర్. గమనించుకుంటా ఉంది. అప్పుడే అక్కడికి స్నానం చేయడానికని ఫరో కుమార్తె వచ్చింది. ఆమె స్నానం చేసుకుంటా ఉంది చెలికత్తెలందరితో. పెట్టె ఆమె దగ్గరికి చేరింది. ఆ పెట్టె తీసుకునింది. ఆమె తెరిచి చూసేసరికి బాలుడు. అదంతా మనము చూస్తాం, గమనిస్తాము. ఆమె ఏమనుకునిందంటే తప్పకుండా ఈ పిల్లవాడు హెబ్రీయుల పిల్లవాడు అయి ఉంటాడు. ఒకవేళ చంపేస్తారు, ఐగుప్తీయుల సైన్యం చంపేస్తాదన్న ఒక ఆలోచనతో ఎట్లనో ఒకట్లా ప్రొటెక్ట్ చేయాలనని ఎవరో ఒక తల్లి ఈ బిడ్డను కాపాడింది అని ఆలోచించగలిగింది. ఈ ఫరో కుమార్తె ఆలోచించింది. షీ హాస్ థాట్ సంబడి హ్యాస్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్. తప్పక వీడు హెబ్రీల పిల్లవాడే. వెంటనే పరిగెత్తా వచ్చింది మిరియాము. వచ్చి చూసింది.
ఈ బిడ్డను నువ్వు పెంచుకోవడానికి ఎందుకంటే ఆమె షీ వాజ్ నాట్ మ్యారీడ్, ఫరో కుమార్తె పెళ్లి చేసుకోలేదు అప్పటికి, ఆమె ఇంకా చిన్నదే. సరే నేను ఈ బిడ్డను నీకు పెంచడానికి ఒక దాదీని తీసుకురా, ఒక ఆయాను పట్టుకురమ్మంటావా అని అడిగింది. సీ హౌ టాలెంటెడ్ దిస్ గర్ల్ వాస్. వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క కనుసన్నలలో పెరిగిన పిల్లలు. దేవుని యొక్క కనుసన్నలలో పెరిగిన ఈ పిల్లలు భవిష్యత్తులో భావి తరానికి నాయకులైనారు. ఈ మిరియాము చిన్నది, జరిగిందంతా ఏమి తెలియనట్టుగా వాళ్ళమ్మనే పిలుచుకొని వచ్చింది, ఇదిగో ఈమె కాపాడుతుంది. మోషేను మళ్ళా ఫరో కుమార్తె ఆమె చేతికి ఇచ్చింది, పోయి పాలు ఇచ్చి పెంచు, ఈ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి మళ్ళీ నా దగ్గరికే తీసుకురా. అట్లా మిరియాము వాజ్ సో బ్రిలియంట్ ఇన్ రీయునైటింగ్ మదర్ అండ్ సన్. విడిపోయిన తల్లిని తమ్ముని ఇద్దరిని మళ్ళా ఐక్యపరచగలిగిన సమర్థత మిరియాము ఆలోచించగలిగింది. వీరిద్దరు కూడా దైవ భక్తిలో పెరిగినారు. భవిష్యత్తులో ఏమైనారనంటే ఇశ్రాయేలీలను అదే ఐగుప్తులో నుండి బయటికి నడిపించే నాయకులైనారు. దేవుని యొక్క క్రమశిక్షణలో, దేవుని యొక్క నడిపింపులో పెంచబడిన పిల్లలు నాయకులైతారు. చూసి వాళ్ళు నడిపించే నాయకులైన ఇశ్రాయేలీలను అందరినీ నడిపించగలిగిన నాయకులైన ఇన్ని లక్షల మందిలో వాళ్ళు ప్రథమ స్థానంలో నిలబడినారు. అండ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ దిస్ టూ చిల్డ్రన్ హ్యావ్ రిసీవ్డ్. అంత గొప్ప ఆశీర్వాదం. ఎట్లా మన పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాల, దేవుని క్రమశిక్షణలో, దేవుని భయభక్తులలో మన పిల్లలు ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. బ్రతకడం ముఖ్యం కాదండి, కాకి బ్రతుకుతుంది, హంస బ్రతుకుతుంది. మనం ఎవరికి విలువిస్తున్నాం, ఎవరిని మనం చూస్తాం? హంసను మనం జూలో పెట్టి ఎంతో జాగ్రత్తగా కాపాడుతాం. కాకిని జూలో పెట్టడం ఎప్పుడన్నా చూసినామా? యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. అట్లా బ్రతకడం ప్రాముఖ్యం కాదు. మన పిల్లలు ఏదో బతికేస్తున్నారులే, కాకి కూడా అన్నం తింటుంది, పస్తులేముండదు. కానీ కాకి అన్నం ఎక్కడ తింటుంది? హంస అన్నం ఎక్కడ తింటుంది? మురికి కాలువలో కాలు కూడా పెట్టదు హంస. స్వచ్ఛమైన తాగునీటి సరస్సులలో మాత్రమే అది వేటాడి తాగునీటిలో దొరికే చేపలను మాత్రమే భుజిస్తుంది హంస. అదే ఈ కాకి ఈజ్ నోన్ టు బి ద స్కావెంజర్. స్కావెంజర్ని ఏమంటారో మరి, శుభ్రం చేసుకునేటటువంటి ఒక జంతువు, అది ఒక పక్షి, స్కావెంజర్ బర్డ్. మరి ఆ కాకి హంసకు తేడా లేదా? మన పిల్లలు అటువంటి ఒక వ్యత్యాసంతో, అటువంటి ఒక గొప్పతనంతో పెరగాలన్న ఆలోచన మనకుండదా? ఎట్నొకట బతుక్కోనిలే అని మనం అనుకుంటే ఏం కష్టం లేదు. అయితే మన పిల్లలు ఉన్నతంగా పెరగాల అనంటే మనం కష్టమో నష్టమో పడి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ప్రయత్నించాలి. చిన్నపిల్లలు ఆర్ వెరీ ప్రెషియస్. వాళ్ళు మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా మౌల్డ్ అవుతారు. మనం ఎట్లా పెంచితే అట్లా పెరుగుతారు. మనం ఏది చెప్పినా గ్రాస్ప్ చేసేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకు. అటువంటి పిల్లలను ఎట్లా పెంచుతున్నాం? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు గ్రో అప్ చిల్డ్రన్. పిల్లల్ని పెంచడం అంత తమాష పని కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ ఇన్ అ వే దట్ దే విష్ టు బీ. వాళ్ళకు నచ్చినటువంటి ఒక విధానంలో, మంచి పద్ధతిలో వాళ్ళని పెంచడం చాలా కష్టమైనటువంటి పని. తర్వాత అందుకని ఈ పిల్లలు సత్యము నడతలతో ఉండాలనని పరిశుద్ధ యోహాను భక్తకోటికి రాసిన 3వ పత్రికలో 4వ వచనంలో ఆయన అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. టు లిజన్ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ వాకింగ్ ఇన్ ఎ రైచియస్ వే. మన పిల్లలు నీతియుక్తమైన మార్గంలో నడుస్తున్నారని పలువురు మనకు చెప్పినప్పుడు వింటే మనకెంతో సంతోషం. పిల్లలు పుట్టినంత మాత్రాన గంపలు కనడం ముఖ్యం కాదు, ఎట్లా పెంచుతున్నాము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడిన నాడు కలుగు. పిల్లలను మనం పెంచే విధానం పలువురు చూసి మన పిల్లలను మెచ్చిన నాడు, అప్పుడు కదా మనకు అసలు సంతోషం.
అటువంటి ఒక ఉన్నత స్థితిలో పిల్లలు ఉండేటట్లు పెంచుతున్నామా? వాళ్ళకు కావాలి. ఇప్పుడు మనం మట్టి మీద పండుకొని లేచినాము, నేను మట్టిలో పండుకొని లేచిన నా పిల్లలు కూడా మట్టిలోనే పండుకొని లే అని అనుకోవడం మూర్ఖత్వం. మనము అదే స్థితిలో ఉండి మన పిల్లలు అదే స్థితిలో ఉంటే మనం ఏమి అభివృద్ధి చెందినట్లు? నా పిల్లలు మెరుగైన స్థితిలో ఉండాలని కదా మనం ఆలోచించాలా. నేను అదే స్థితిలో ఉండినా వాళ్ళు కూడా అదే స్థితిలో ఉండి కష్టపడి రావాలనంటే ఇంక నువ్వు నీ జీవితం ఎందుకు దండగా శుద్ధ దిబ్బల పోసుకోవాలి నీ ప్రయాసం అంతా. నేను కష్టపడిన నా పిల్లలు కూడా కష్టపడిన అనుకుంటే నువ్వెక్కడి మనిషివి? నేను కష్టపడిన నా పిల్లలకు ఆ స్థితి ఉండకూడదని తలంచాలా. నేను ఇదిగో ఈ స్థితిలో ఉండినా నా పిల్లలు నాకంటే మెరుగైన స్థితిలో ఉండాలని భావించాలను. అది కదా అసలు తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అప్పుడు కదా మీరు మంచి తల్లిదండ్రులని అనిపించుకోగలరు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న we celebrate Children's Day. And why? Children are so precious to every family. ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి పిల్లలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అటువంటి పిల్లల ఎడల తల్లిదండ్రులుగా క్రైస్తవ సంఘంగా మన బాధ్యత ఎట్లుంది? ఈ కాలం పిల్లలు ఏమైపోతున్నారు? It is unfortunate that children in 7th class and 8th class are smoking and drinking. 7వ క్లాస్లో 8వ క్లాస్లోనే పిల్లలు సిగరెట్లు కాల్చే స్థితికి చేరుకుంటున్నారు. వాళ్ళు మద్యపానాసక్తులు అయిపోతున్నారు. డ్రగ్స్ కలవంగా సిటీలలో అయితే డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలు ఏమైపోతున్నారు మన బిడ్డలు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్? చిన్న పిల్లలను పెంచే విధానము మీరు ఊరికి బడికి పంపించేస్తేనే సరిపోదు. యూ నీడ్ టు చెక్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద స్కూల్. మీకేదో సమయం దొరికినప్పుడు మీరంతా పగలు పనుల్లో ఉండి సాయంత్రం మీద సమయం దొరికినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళను నాన్నకు హింస పెట్టుడు కాదు మీరు చేయాల్సిన పని. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ పేరెంట్స్ టు చెక్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది. యూ యాజ్ పేరెంట్స్ యూ నీడ్ టు. అందుకని పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తారు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచండి. తండ్రులుగా తల్లులుగా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించాలా. కష్టమో నష్టమో పిల్లల యొక్క క్షేమ అభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడాలా. చిన్నపిల్లలను దేవుని సన్నిధిలో పెరిగేటట్లు మీరు చేయాలా. యూ షుడ్ నో దట్ యువర్ చిల్డ్రన్ హ్యాస్ టు బీ బాట్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయం 15-17 వచనాలలో మనం చూస్తే యేసుస్వామి కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే 15వ వచనంలో తమ శిశువులను ముట్టవల్లని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అని అంగీకరించని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూ నీడ్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ యువర్ కిడ్స్ టు ద లార్డ్. దేవుని సన్నిధానానికి మీ పిల్లలను తీసుకురావటానికి మీరు ఆసక్తి పరులై ఉండాలా. ఇదిగో ఈ తల్లిదండ్రులు వేర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ దేర్ చిల్డ్రన్ టు గాడ్. యేసుస్వామి దగ్గర తీసుకొచ్చినారు. శిష్యుల చూసి ఆటంకపరిచినారు. అయ్యో ఎందుకు మీరు ఆయనను డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని. అయితే యేసుస్వామి వాళ్ళని అంటున్నాడు, వారిని ఆటంకపరచద్దండి, వాళ్ళని తీసుకురానియండి, చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి. ప్లీజ్ డు నాట్ ట్రబుల్ చిల్డ్రన్ అండ్ డు నాట్ స్టాప్ దెమ్ కమింగ్ టు మీ. నా దగ్గరకు రాకుండా వాళ్ళని ఆటంకపరచద్దండి. లెట్ దెమ్ కమ్ టు మీ, లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ. పిల్లలను నా యొద్దకు రానియండి అని వాళ్ళనందరినీ తీసుకొని ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి వారిని ఎత్తుకొని కౌగలించుకొని వాళ్ళకు ఒక ముద్దు పెట్టి వాళ్ళ మీద చేతులుంచి, దిస్ ఈజ్ హౌ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ సో కన్సర్న్ ఇనఫ్ టువర్డ్స్ ద చిల్డ్రన్. The Lord is so merciful towards the children. And then he says,
హూ ఎవర్ ఆర్ లైక్ దిస్ చిల్డ్రన్ ఓన్లీ దెన్ యూ కెన్ బీ ఇన్ ద హెవెన్స్. ఈ చిన్న బిడ్డల్లాగా మీరు ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం గలవారై మెలగాల. ఆ చిన్నపిల్లలు ఇదిగో ఇప్పుడే కొట్లాడుకుంటారు, అప్పుడే మర్చిపోతారు. కానీ పెద్దలు మనమేం చేస్తున్నాము, చేసిన మేలును కూడా మర్చిపోయి, చేసిన మేలు కనపరిచిన మనిషి ఎదురు కనపరిచినా కూడా మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకునే దౌర్భాగ్య స్థితిలో పడిపోయినాం. విశ్వాసఘాతకులమైపోతూ ఉన్నాం. చెయ్యందిచ్చిన చేతిని నరికేసే క్రూర మృగాల్లాగా తయారైపోతున్నాం. ఆపదలు ఆదుకునే చెయ్యి జ్ఞాపకానికి రాదా? మొహం పక్కకు తిప్పుకుంటావా? చిన్నపిల్లలు ఎందుకు వాళ్ళను దేవుని రాజ్యానికి వారసులు అంటున్నాడు వేసామంటే దే విల్ ఫర్గెట్. ఈ పొద్దు కొట్లాడుకుంటారు, ఇప్పుడే ఎట్లా రక్తాలు వచ్చి కొట్టుకుంటారు. అండ్ బై ద నెక్స్ట్ సెకండ్ దే ఫర్గెట్. మళ్ళీ ఎదురుపడితే మళ్ళీ మాట్లాడుకుంటారు పిల్లలు. వాళ్ళ దగ్గర కక్షలు, మాట్లాడుకోకుండా ఉండిపోవడాలు అవేమి ఉండవు. దే హ్యావ్ గాట్ లవ్. అది పగ కాదు, అప్పటికప్పుడు అరుసుకోవాలా, వదిలేయాలి అంతే. ద నెక్స్ట్ మూమెంట్ యూ నీడ్ టు ఫర్గెట్ ఇట్. అండ్ చిల్డ్రన్ ఆర్ సచ్. కనుకనే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అనే స్వామి అంటున్నాడు. అటువంటి పిల్లల మనస్తత్వం గలవారమై మనము జీవించి మన పిల్లలను దేవుని సన్నిధిలో పెరిగి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులై మెలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు నీకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మేలను దయచేయండి. మా సంఘాలలో ఉన్న పిల్లలు నీకు ఇష్టలయ్యి పెరిగే భాగ్యాన్ని దయచేయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డలను మీరు ఆదరించండి. వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించి క్షేమంతో దీవించండి. ఈ కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. తిరిగి మేము వాక్యం ధ్యానించినంత వరకు నీ కాపుదల నీవే మా ಎಲ್ಲరికి ఇచ్చి దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక.